నమస్కారం. గృహాలంకరణ గురించి ఆలోచిస్తున్నారా? అంటే కొత్త ఇంట్లోకి వెళ్తున్నా లేదా ఉన్న ఇంటికే కొత్త లుక్ ఇవ్వాలనుకున్నా ఆ డిజైన్ ప్రయాణం మొదలుపెట్టే ముందు కొన్ని విషయాల్లో స్పష్టత చాలా అవసరం. అవునండి. ఈరోజు మనం విహార్ ఇంటీరియో వాళ్ళు సూచించిన కొన్ని ముఖ్యమైన గృహ డిజైన్ ప్రారంభ సూచనల ఆధారంగా ఇంటిని డిజైన్ చేసే ముందు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 కీలకమైన అంశాలను కొంచెం లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. సరైన ప్లానింగ్తో మొదలుపెడితేనే ఆ తర్వాత వచ్చే చాలా కన్ఫ్యూజను, అనవసరపు ఖర్చుల్ని మనం ఆపగలం. బీహార్ ఇంటీరియో అనుభవంలో మేము చూసింది కూడా అదే. ఈ సూచనలు కరెక్ట్ దారి చూపిస్తాయన్నమాట. సరే, మరి మొదటి విషయమేంటి? ఇక్కడ అవసరాలు వర్సెస్ ఆశలు అంటున్నారు. అంటే మామూలుగా మనకు మోడర్న్ కిచెన్ కావాలి అని అనుకుంటాం కదా. అవును, చాలా మంది అలాగే అడుగుతారు. కానీ విహార్ ఇంటీరియో మేం చెప్పేదేంటంటే అంతకన్నా కొంచెం డీటెయిల్డ్గా ఆలోచించాలి. ఎలా? ఉదాహరణకి అంటే ఊరికే మోడ్రన్ కిచెన్ అని కాకుండా మా ఇంట్లో ముగ్గురముంటాం, సో మాకు సరిపడా స్టోరేజ్ కావాలి, పిల్లల లంచ్ బాక్సులు పెట్టడానికి ఒక సపరేట్ చోటుండాలి, ఇంకా వాస్తు ప్రకారం మాకు సింక్ లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఇలాగన్మాట. ఓ, అలా నిర్దిష్టంగా ఉండాలంటారా? అంతే. ఎంత స్పష్టత ఉంటే డిజైనర్కి అంత ఈజీ అవుతుంది. అనవసరమైన మార్పులు, ఖర్చులు తగ్గుతాయి. మేము మా క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు దీనికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. నిజమే. అవసరాలు తెలిసాక వెంటనే వచ్చే ప్రశ్న బడ్జెట్. ఇది చాలా కీలకం కదా. చాలామంది ఇక్కడే కొంచెం తడబడతారేమో. అవునవును. ఏదో చిన్నగా మొదలుపెట్టి మధ్యలో అది బాగుంది, ఇది బాగుంది అని యాడ్ చేసుకుంటూ పోతే అసలు అనుకున్న బడ్జెట్ ఏటో వెళ్ళిపోతుంది. మరి దీనికి పరిష్కారం? విహార్ ఇంటీరియరో మేము గట్టిగా చెప్పేదేంటంటే మొత్తం బడ్జెట్ని ముందుగానే ఫిక్స్ చేసుకోవాలి. అంతేకాదు, దాన్ని విడగొట్టుకోవాలి. అంటే ఫర్నిచర్కి ఇంత, ఫాల్ సీలింగ్, లైటింగ్కింత, పెయింటింగ్, డెకరేషన్ ఐటమ్స్కి ఇంత అని. డివైడ్ చేసుకోవడం వల్ల ఉపయోగమేంటి? అలా చేస్తే ఖర్చు ఎక్కడ ఎక్కువవుతుందో మనకు తెలుస్తుంది. కంట్రోల్ చేసుకోవచ్చు. మొత్తం బడ్జెట్ దాటకుండా చూసుకోవచ్చన్నమాట. ఇది చాలా ప్రాక్టికల్. అర్థమైంది. ఇక మూడో పాయింట్, ఇది చాలామంది పట్టించుకోరనిపిస్తోంది. అదే ఇంటి అసలు కొలతలు, వెంటిలేషన్, లైటింగ్, వాస్తుదిశలు ఇవన్నీ. అవును, ఇది చాలా చాలా ముఖ్యం. బిల్డర్ ఇచ్చిన ప్లాన్ ఒకటుంటుంది, కానీ అక్కడికి వెళ్లి చూస్తే నిజమైన కొలతలు వేరే ఉండొచ్చు. చిన్న తేడాలు కూడా డిజైన్లో పెద్ద మార్పులు తెస్తాయి. అంటే కేవలం అంచనాతో డిజైన్ చేయకూడదు అంటారు? అస్సలు చేయకూడదు. కిటికీలెక్కడున్నాయి, తలుపులు ఎట్టు తెరుచుకుంటాయి, గాలి వెలుతురు ఎలా వస్తుంది, ఇవన్నీ డిజైన్ని ఎఫెక్ట్ చేస్తాయి. అందుకే విహార్ ఇంటీరియోలో మేము ఎప్పుడూ సైట్ విజిట్ చేసి అన్ని కొలతలు తీసుకున్నాకే డిజైన్ మొదలు పెడతాం. అప్పుడే డిజైన్ వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. కరెక్ట్. డిజైన్ పేపర్పై కాకుండా నిజంగా ఇంట్లో బాగుండాలి కదా. సరే, నాలుగోది స్టైల్, రంగులు. ఇది పూర్తిగా వ్యక్తిగతం కదా. దీన్ని డిజైనర్కి ఎలా చెప్పాలి? పింట్రెస్ట్ లాంటివి హెల్ప్ చేస్తాయా? తప్పకుండా. మీ పర్సనల్ స్టైల్ ఏంటి? మీకు మినిమలిస్టిక్ లుక్ ఇష్టమా, లేక కొంచెం ట్రెడిషనల్ టచ్ కావాలా? రంగుల విషయంలో ఎర్తీ టోన్స్ నచ్చుతాయా, లేదా బ్రైట్ కలర్స్ ఇష్టమా? ఇలాంటివన్నీ డిజైనర్కి ఎంత క్లియర్గా చెప్తే అంత మంచిది. మరి పింట్రెస్ట్, ఇన్స్టాగ్రామ్ సేవ్స్? అవి చాలా ఉపయోగపడతాయి. మీకు నచ్చిన వాటిని చూపిస్తే మీ టేస్ట్ ఏంటో డిజైనర్కి ఈజీగా అర్థమవుతుంది. గోల్డ్ యాక్సెంట్స్ కావాలా, సిల్వర్ ఫినిషెస్ ఇష్టమా, ఇలాంటి చిన్న డీటెయిల్స్ కూడా చెప్పడం ముఖ్యం. మీ విజన్ని వాళ్లు కరెక్ట్గా పట్టుకోగలరు. ఇక ఆఖరిది, 5వ పాయింట్, సరైన డిజైనర్ను ఎంచుకోవడం. ఇందులో తొందరపడకూడదంటున్నారు. మరి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? వాళ్ల వర్క్ చూస్తే సరిపోతుందా? వాళ్ల పోర్ట్ఫోలియో చూడటం ముఖ్యం, కానీ అదే అంతా కాదు. వాళ్లు ఇంతకుముందు చేసిన పనులు, ఆ క్లయింట్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అంటే రెఫరెన్సులు చూడాలి. ఇంకా ముఖ్యంగా ఆ డిజైనర్ మీ అభిరుచికి, మీ బడ్జెట్కి, మీ లైఫ్ స్టైల్కి సరిపోతారా? వాళ్ల ప్లానింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వాళ్లతో మనం ఫ్రీగా మాట్లాడగలమా? మన ఐడియాలను వాళ్లు అర్థం చేసుకోగలరా? ఇవన్నీ ఆలోచించాలి. అంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. డిజైనర్కి, క్లయింట్కి మధ్య మంచి సింక్ ఉండాలి. అప్పుడే మంచి అవుట్పుట్ వస్తుంది. మేము విహార్ ఇంటీరియోలో ఈ ట్రాన్స్పరెన్సీకే ఎక్కువ విలువ ఇస్తాం. సో మొత్తంగా చూస్తే బిహార్ ఇంటీరియో చెప్తున్న ఈ 5 విషయాలు: 1. అవసరాలు, ఆశలపై స్పష్టత. 2. పక్కా బడ్జెట్ ప్లానింగ్. 3. ఇంటి కొలతలు, టెక్నికల్ డీటెయిల్స్. 4. మీ స్టైల్, రంగుల గురించి చెప్పడం. 5. సరైన డిజైనర్ను ఓపికగా ఎంచుకోవడం. ఇవి పాటిస్తే డిజైన్ ప్రాసెస్ స్మూత్గా జరుగుతుంది. అవును, ఖచ్చితంగా.
ఇవి గట్టి కునోది లాంటివి. ఈ చర్చ తర్వాత బహుశః ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడే మీ ఇంటికి సంబంధించి మీకున్న కనీస అవసరాల లిస్టొకటి తయారు చేసుకోవటం మొదలుపెట్టొచ్చు కదా. మంచి పాయింట్. అది డిజైన్ వైపు వేసే మొదటి అడుగవుతుంది. ఇలాంటి మరిన్ని ప్రాక్టికల్ టిప్స్, సలహాల కోసం విహారీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాళ్ళని ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. రెండింటి లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. తప్పకుండా. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా.